భారతదేశంలో ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ పార్టీలు అభ్యర్థులు తమ ఓటమికి గల కారణాలను అన్వేషించకుండా ఆ లోపాలను సవరించుకోవాలనే ప్రయత్నం చేయకుండా ఈవీఎంల వలన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వలన ఓడిపోయాము అని ప్రజలకి చెప్పటం హాస్యాస్పదం. 1977లో భారత ప్రభుత్వం యొక్క సంస్థగా ఉన్న ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈసీఎల్ మొదటిసారిగా భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని రూపొందించి ఆనాడున్న రాజకీయ పార్టీల నేతలందరికీ దాన్ని ప్రదర్శింపజేసి 1982లో మొదటిసారిగా కేరళ శాసనసభ ఎన్నికల్లో పేరూరు అనే నియోజకవర్గంలో అమలులోకి వచ్చింది. ఆనాటి నుంచి ఈరోజు వరకు దశల వారీగా ఈవీఎంల అమలు కొనసాగుతూ ఉంది. 1999 తర్వాత చాలా రాష్ట్రాల్లో ఈవీఎంలు ఉపయోగించారు. 2004లో అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో 543 లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎంలు ఉపయోగించారు. 2009లో ఉపయోగించారు. 14లో 19లో వరుసగా ఉపయోగించడం ప్రారంభించారు. గతంలో అనేక పార్టీలు మా ఓటమికి ప్రధాన కారణం ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయటం, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ ట్యాంపరింగ్ గురి చేస్తున్నాయని, అందువల్ల మేము ఓడిపోయామని పదే పదే చెప్తూ వచ్చారు. అనేక హైకోర్టుల్లోకి వెళ్ళటం జరిగింది, కేసులు వేయటం జరిగింది, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళినాయి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం లేదు, కానీ ఓటర్కి, రాజకీయ పార్టీలకి, అభ్యర్థులకి వీరందరికీ నమ్మకం కలగడం కోసం వీవీప్యాట్ అనే మరొక యూనిట్ని ఈవీఎంలకి జతపరచడం ద్వారా తాము ఏ గుర్తుకు ఓటేసామో ఆ వీవీప్యాట్ స్క్రీన్ మీద ఒక 7 సెకండ్ల పాటు ఆ గుర్తు కనపడే విధంగా, ఆ అనంతరం ఆ స్లిప్ వీవీప్యాట్ యొక్క బాక్స్లోకి చేరాలని, ఎన్నికల తర్వాత అనుమానం వస్తే ఒక 2% వీవీప్యాట్ బాక్సులను ఓపెన్ చేసి ఆ స్లిప్స్ని లెక్కించి ఈవీఎం యొక్క తీర్పుతో సరిచేసుకోవాలని చెప్పడం జరిగింది. అది ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతాం. ప్రతి ఓటరు ఈవీఎంలో ఓటు వేసిన వెంటనే ఒక 7 సెకండ్ల పాటు వీవీప్యాట్ స్క్రీన్పై వారు ఏ ఓటుకు ఓటేసింది, ఏ గుర్తుకు ఓటేసింది కనపడుతుంది. ఆ స్లిప్పులన్నీ ఆ వీవీప్యాట్ బాక్స్లోకి చేరుతాయి. ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత కూడా, ఇంత పారదర్శకంగా ఈవీఎంలు పనిచేస్తున్న తర్వాత కూడా ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల వల్ల ఓడిపోయాము, అవి ట్యాంపరింగ్ జరుగుతున్నాయి, అవి సక్రమంగా లేవు అనే అనుమానాన్ని ప్రజల్లో రేకెత్తించడానికి కృషి చేస్తున్నారు. మనం ఉపయోగిస్తున్న ఈవీఎంకి ఎలాంటి ఇంటర్నెట్ సదుపాయం కానీ, లేక వైర్ కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కానీ ఇవేమీ అవసరం లేదు. ఇవేమీ అవసరం లేకుండా కేవలం బ్యాటరీ సహకారంతో ఈవీఎం పనిచేస్తుంది. అది కేవలం 17,000 రూపాయలతో ఈవీఎం సెట్ అంతా వస్తుంది. దీనివల్ల భారత ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. అంతకుముందు కోట్లాది బ్యాలెట్ పేపర్ని ప్రింటింగ్ చేయాలి, వాటిని భద్రపరచాలి, వాటిని స్టోర్ చేయాలి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి, చాలా ఖర్చు ఉండేది. ఆ ఖర్చు చాలా వరకు తగ్గిపోయింది. అదేవిధంగా ఒక శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి గెలుపుని ప్రకటించడం కోసం 30-40 గంటల సేపు వేచి చూడాల్సిన పరిస్థితి. ఈరోజు 3-5 గంటల మధ్య తీర్పు వచ్చేస్తాం. గతంలో బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోవటం, రిగ్గింగ్ చేయటం, బూత్ క్యాప్చరింగ్ చేయటం ఇలాంటి సర్వసాధారణంగా జరిగేవి. ఈరోజు వాటన్నింటినీ చాలా వరకు తగ్గించగలిగారు. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఈవీఎంల వలన చాలా రాజకీయ పార్టీలు ఓటమి చెందుతున్నాయని, ఈవీఎంలు పారదర్శకంగా లేవని, ఈవీఎంల వలన ఎన్నికల్లో సక్రమైన తీర్పు రావటం లేదని వారు ట్వీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. గత 5 సంవత్సరాల్లో 100కు పైగా తప్పులు చేశాం.
కేవలం ప్రజలకు బటన్ నొక్కి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు ఓటుగా మారి వారు బటన్ నొక్కి గెలిపిస్తారనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో పనిచేయడం జరిగింది. అభివృద్ధి గురించి కానీ, శాంతి భద్రతలు కానీ, అన్ని ప్రాంతాల అభివృద్ధి కానీ, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగమనం కానీ, ఉపాధి కల్పన కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి కృషి చేయటం కానీ, ఇలాంటి అనేక సమస్యల్ని పక్కన పెట్టి నేను 140 సార్లు బటన్ నొక్కాను, 170 సార్లు బటన్ నొక్కాను, 2.7 లక్షల కోట్ల రూపాయలు మీ జేబుల్లోకి పంపించాను, నేరుగా నగదు రూపంలో మీకు పంపించాను, మీ బ్యాంక్ అకౌంట్లో వేశాను కాబట్టి ఓటేయండి అని అడగటం ద్వారా ప్రజలు తిరస్కరించారు. ఒక గుణపాఠం కూడా నేర్పారు దేశంలో రాజకీయ పార్టీలకి. కేవలం ఉచిత పథకాల ద్వారానో, నగదు బదిలీ ద్వారానో ఆయా పార్టీలను ఎన్నుకోవడం సాధ్యం కాదు. అనేక యాంగిల్స్లో ప్రజలు చూస్తారు, అభివృద్ధిని కోరుకుంటారు, ఉపాధిని కోరుకుంటారు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోరుకుంటారు, అన్ని ప్రాంతాల సమాభివృద్ధి కోరుకుంటారు, నీటిపారుదల ప్రాజెక్టులు ముందుకు రావాలని కోరుకుంటారు. ఇలాంటి అనేక సమస్యలని ప్రజలు ఆలోచిస్తారని రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం అందించింది నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి తమ లోపాలని సరిచేసుకోవాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరితో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏమేం తప్పులు చేశాం, ఆ తప్పులు గల కారణాలేంటి, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎట్లా బలమైన ప్రతిపక్ష పార్టీగా ఎదగాలి అని ఆలోచించుకోవాలి. కానీ తాము ఏమీ తప్పు చేయలేదని, ప్రజలే తప్పు చేశారని, ప్రజలే మా దగ్గర నుంచి గత ఎన్నో మేలు పొంది మాకు ఓటే లేదని ప్రజల్ని బాధ పెట్టడమో, ప్రజల్ని బాధ్యులు చేయటమో మంచిది కాదని, ముఖ్యంగా ఈవీఎంలపై పడే ఈ బాధ అంతా కూడా మీరు చేసిన తప్పులపై పడాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. భస్మాసుర హస్తంగా మారారు మీరు చేసిన తప్పుల వలన మొత్తం పార్టీ దాదాపు జీరో స్థాయికి ఏర్పడింది. భవిష్యత్తులో పార్టీ ఉంటుందా పోతుందా అనే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పార్టీ నిర్మాణం లేదు, సభ్యత్వం లేదు, కమిటీలు లేవు, సమీక్షలు లేవు. ఇవేమీ లేకుండా ఒక రాజకీయ పార్టీ మనుగడ సాధించలేదు. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా కొనసాగాలంటే మరలా మీరు ఈ విషయాలన్నింటినీ పునఃపరిశీలించుకొని మార్పులు తీసుకొచ్చి ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా ముందుకొస్తారని ఆశిస్తున్నాను.